బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్కు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇస్తున్నారు. దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకో అంటూ సవాల్ చేస్తున్నారు. ఆయన బెదిరించడం పిరికివాడి లక్షణం అంటున్నారు ఆపెట్రో. నువ్వు ధైర్యవంతుడు అయితే ఇక్కడికి రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, వచ్చి పట్టుకో అంటున్నారు ఆపెట్రో. దాడులు ఆక్రమణలు చేయడం కాదు, నిజాలేంటో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామంటూ ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. ఇటీవల కొలంబియాను ఆక్రమిస్తానని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. మరి ముఖ్యంగా ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా గలమెత్తుతున్న పరిస్థితి. కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు కాషియస్గా ఉండు అని అర్థం వచ్చేలా. అంటే అంత సాఫ్ట్గా చెప్పలేదు, తనదైన స్టైల్లో చెప్పాడు ట్రంప్. కాస్త అభ్యంతరకరమైన భాషను అక్కడ ప్రయోగించడం జరిగింది. కాబట్టి నేను ఆ భాషను ఉపయోగించట్లేదు, దానికి క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ట్రంప్ ఏమన్నాడంటే కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ గుస్తావో పెట్రోను హెచ్చరించాడు. అందుకే ఇప్పుడు ఆయన రిటర్న్ జవాబు ఇస్తున్నాడు. ట్రంప్కు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వార్నింగ్ ఇస్తున్నారు. దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకో అంటూ సవాల్ చేస్తున్నారు ఆయన. అసలు ఇంతకీ ట్రంప్కి గుస్తావో పెట్రో ఇస్తున్న ఆ వార్నింగ్ ఏంటి ఇప్పుడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. No como mentiras. Deje aquí lo espero si quiere. A mí no me amenace. Aquí lo espero si quiere. No acepto invasiones. No acepto misiles. No acepto asesinatos. Acepto inteligencia. Vengan aquí a hablar con inteligencia y lo recibimos y hablamos de tú a tú y con cifras reales, no con mentiras. Deje de engañarse de las mafias políticas colombianas, porque nos condenaron a 700,000 muertos, a ser el país más desigual del mundo. A mí no me amenazan. Y hablamos de రైట్, అది ఆయన చేసిన వ్యాఖ్యలు. దమ్ముంటే వచ్చి పట్టుకు, ఏదో సినిమా డైలాగ్లో అనిపిస్తుంది కదా. దమ్ముంటే పట్టుకురా శకవత్తు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు. పుష్ప సినిమాలో డైలాగ్లో ఉంది కదా. బహుశా ట్రంప్ కూడా ఇదే డైలాగ్లో వార్నింగ్ ఇస్తున్నాడు అనుకోవచ్చు. దమ్ముంటే పట్టుకుంటే వదిలిపెడేస్తా, నువ్వంటూ ఉంది కదా. మాదక ద్రవ్యాలు నేను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను, మాదక ద్రవ్యాలు మా దగ్గర ఉన్నాయి, వాటిని నేను తయారు చేస్తాను అంటున్నావు కదా. వచ్చి పట్టుకో, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఎందుకు మాటలు యుద్ధం, ఎందుకు వేరే దేశం మీద పడి వాళ్ళని అటాకింగ్ వేలో మాట్లాడటం. వచ్చి మాట్లాడు, ముఖం మీద మాట్లాడు, ఎక్కడ ఉండి మేకపోతే గాంభీర్యాలు కాదు. డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ వార్నింగ్ ఇస్తున్న సందర్భం. ఇంకా ఏమంటున్నారంటే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ట్రంప్ బెదిరింపుల తర్వాత కొలంబియా అధ్యక్షుడు రియాక్ట్ అయ్యారు. కమ్ గ్యాట్ మీ, ఒకవేళ దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకుంటున్నారు ఆయన. అమెరికా అధ్యక్షుడిని డైరెక్ట్గా సవాల్ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడంటే కనుక, ఒకవేళ నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకో, నన్ను భయపెట్టే ఆలోచన చేసుకోకు, నేను నీకోసం ఎదురు చూస్తున్నా. ఒకవేళ నీకు కావాలనుకుంటే నేను నీకోసం ఎదురు చూస్తున్నా. అండ్ ఇన్వేషన్స్ నేను యాక్సెప్ట్ చేయను, అంటే ఆక్రమణ నేను యాక్సెప్ట్ చేయను. అండ్ మిజైల్స్ కూడా నేను యాక్సెప్ట్ చేసేది లేదు. అసాసినేషన్స్ అస్సలు పనికిరావు. ఓన్లీ ఇంటెలిజెన్స్ని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు ఆయన. ఓన్లీ ఇంటెలిజెన్స్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు ఆయన. ఎందుకంటే ఇటు యుఎస్కి కొలంబియాకి మధ్య ఆ ర్యాపో కావచ్చు, లేకపోతే ఆ సఖ్యత కావచ్చు, రోజు రోజుకి క్షీణిస్తోంది. వెనిజులా ఘటన తర్వాత మదురోని ఎప్పుడైతే అక్కడి నుంచి అమెరికా దాదాపు ఒక 45 minutes ఆర్ జస్ట్ 2 hours మొత్తం ఆపరేషన్ అంతా 2 గంటల్లో ఫినిష్ చేసేస్తుందో, అతగాన్ని పట్టుకుని వెళ్ళిపోయిందో వెనిజులా అధ్యక్షుడిని. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ వార్నింగ్కి సంబంధించిన బయట ఉంటే కనుక ఇటు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ వ్యాఖ్యలు ఎందుకంటే పెను ప్రకంపనను సృష్టించాయి. దాని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఆయన ఏమన్నారు, ఎప్పుడైతే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని ఇక్కడ అమెరికా అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయిందో అప్పుడేమన్నాడు, ఇఫ్ పాసిబుల్ ఒకసారి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్, అప్పుడేమన్నాడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు కదా. ఆ వార్నింగ్ కుదిరితే కనుక మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏమన్నాడు, ఇది ఎప్పుడు జరిగింది, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అరెస్ట్ చేసిన వెంటనే ట్రంప్ రియాక్ట్ అవుతూ వార్నింగ్ ఇచ్చాడు. కాస్త అభ్యంతరకర భాష కూడా వాడాడండో, అఫెన్సివ్ లాంగ్వేజ్ కూడా. అండ్ దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది, మీరు చూడొచ్చు. అండ్ ఇది ట్వీట్కి సంబంధించి పాసిబుల్ ఒకవేళ కుదిరితే కనుక బయట, ఎందుకంటే ఆ బయటలోనే వార్నింగ్ ఇచ్చాడు గట్టిగా. ఏమంటాడు ఇక్కడ, The United States America successfully carried out large-scale strike against Venezuela. ఇదంతా ఆ ఘటనకు సంబంధించి ఆ రోజు మాట్లాడింది. ఇప్పుడు ఈయనేమంటాడని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కమ్
టాక్ విత్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు ఆయన. తెలివిగా మాట్లాడు, తెలివి ఉంటే మాట్లాడు, తెలివితో మాట్లాడు, అండ్ దాన్ని మేము ఆహ్వానిస్తాం, అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, నిజ నిజాలని లెక్కలతో సైతం మాట్లాడుకుందాం, రియల్ ఫిగర్స్తో సైతం ఎదురెదురుగా ముఖానికి అంటే ఎదురెదురుగా వచ్చి ముఖం మీద మాట్లాడుకుందాం. వద్దు ఈ డిసీవ్డ్ పొలిటికల్ గురించి అంటే పొలిటికల్ మాఫియా గురించి ఇలా కాదు. కొలంబియన్స్ని ఉద్దేశిస్తూ ఒక జాతిని అగౌరవపరచాల్సిన అవసరం లేదు. నువ్వు అంటున్నావు కదా కొకైనో లేకపోతే ఏదో ఒకటి, అదేదో దగ్గర మొహం మీద మాట్లాడు, లెక్కలతో మాట్లాడు, ఆహ్వానిస్తాం. అండ్ 700 మిలియన్స్ మరణాల గురించి మాట్లాడుతున్నావు కదా, వీటి గురించి కూడా మాట్లాడదాం, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. నువ్వు వస్తే కదా మాట్లాడేది, నీకే భయపడేది లేదు. అట్ ద సేమ్ టైం ఆయన గతంలో కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమని? ఒకప్పుడులా నన్ను చూడాలనుకుంటే నేను రెడీ అని చెప్పి, నేను ఆయుధాలని పడేశాను కానీ దేశం కోసం మళ్ళీ పడతా అంటున్నాడు ఆయన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అలాగే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకి మధ్య మాటల యుద్ధం చేరడమే కాదు, ఇప్పుడు అది పీక్స్కి చేరుకుంటోంది. ముఖ్యంగా వెనెజుయలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది మాట్లాడుకుంటే వినిపించేది కొలంబియా. కొలంబియాతో పాటు ఇంకొన్ని దేశాల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం, బట్ కొలంబియా నుంచి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఏమంటాడు ఇక్కడ కొలంబియా అధ్యక్షుడు? ప్రధాన హెచ్చరికలు ఏంటి? ఇక్కడ మెయిన్గా ఆయన హెచ్చరిస్తోంది ఏంటి? జాగ్వార్ను నిద్రలేపకు, డు నాట్ వేక్ ద జాగ్వార్. కొలంబియా సార్వభౌమాధికారంపై దాడి చేస్తే సహించేది లేదు, అది యుద్ధానికి దారితీస్తుంది అని చెప్పి ఆయన హెచ్చరించడం జరుగుతోంది. ప్రజల ఆగ్రహం అనే జాగ్వార్ను నిద్రలేపద్దు అంటే నేను జాగ్వార్ని నేనేదో పులినో సింహాన్నో కాదు, నన్ను నిద్రలేపను కాదు. ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని అదొక జాగ్వార్ లాంటిది, నిద్రలేపద్దు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఒకప్పుడు గెరిలా నాయకుడిగా పేరుంది పెట్రోకి, అయితే శాంతి ఒప్పందంతో ఆయుధాలు వదిలేశాడు. కానీ ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది ఆయన. ఒకవేళ తన దేశం కోసం, తన మాతృభూమి కోసం మళ్ళీ పట్టాల్సి వస్తే నేను పట్టేందుకు సిద్ధం, మాతృభూమి రక్షణ కోసం అవసరమైతే మళ్ళీ ఆయుధాలు చేతపడతాను, దానికి వెనకడిగేసేది లేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? దమ్ముంటే అరెస్ట్ చేయి, నీకు నిజంగా దమ్ముంటే. ఇక్కడ మనం ఒక భాష మాట్లాడుతూ ఉంటాం, నీకు నిజంగా దమ్ముంటే అని చెప్పి. ఆ దమ్మున్న సందర్భం వచ్చినప్పుడు ఒక పదం మాట్లాడతాం, డైరెక్ట్గా అదే మాట అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే పదాన్ని అక్కడ ట్రంప్ ఉపయోగించాడు కాబట్టి. వచ్చి నన్ను అరెస్ట్ చేయి, చూద్దాం. మధుర తరహాలోనే నన్ను కూడా అరెస్ట్ చేస్తావా? చేయి చూద్దాం. ట్రంప్ వ్యాఖ్యలకు కరెక్ట్గా ఇదే అంశం మీద ఆయన రియాక్ట్ అయ్యారు. నేను ఇక్కడే ఉంటా, వచ్చి దమ్ముంటే పట్టుకో అంటూ కూడా ఆరోపించడం జరుగుతోంది, ఆయన అనడం జరుగుతుంది. అసలు ఆరోపణ ఏంటంటే కనుక డొనాల్డ్ ట్రంప్ కొలంబియాపై మరి ముఖ్యంగా కొకైన్ని గుస్తావో పెట్రో సరఫరా చేస్తున్నాడు, అది అమెరికాలోకి వస్తుంది అనేది ఇక్కడ ట్రంప్ ప్రధాన వాదన. భారీగా కొకైన్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, అధ్యక్షుడు పెట్రో వాటికి మద్దతు ఇస్తున్నాడు అనేది ట్రంప్ ఆరోపణ. కొలంబియా నుంచి వస్తున్న ఈ కొకైన్ కావచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు, అమెరికా యూత్ని నాశనం చేసేస్తుంది. దీని కనుక ఆపకపోతే కొలంబియాపై కూడా సైనిక చర్య తప్పదు. సో గెట్ రెడీ, నువ్వు కూడా కాస్త సిద్ధంగా ఉన్న అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. సో ఇక్కడ పెట్రో సిక్ మ్యాన్ అంటూ కూడా సంబోధించడం జరిగింది. ఆయన ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. వెనిజులా పరిణామాలు, వెనిజులాలో అమెరికా చేసిన ఆపరేషన్ తర్వాత మదురోను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం, న్యూయార్క్లోకి తరలించడం, ఆ తర్వాత లాటిన్ అమెరికాల దేశాల సార్వభౌమాధికారంపై దాడికి సంబంధించి పెట్రో రియాక్ట్ అవ్వడం, ఇలా ఆర్థిక ఆంక్షలు, అమెరికా ప్రభుత్వం పెట్రో అలాగే ఆయన కుటుంబ సభ్యులపై ఆర్థిక ఆంక్షలు విధించడం, అలాగే ఈ మాదక ద్రవ్యాల రవాణా వలసల విషయంలో కొలంబియా సహకరించలేదని చెప్పి ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ మాట్లాడుకుంటున్న సందర్భం. గతంలో కొలంబియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు గుస్తావో పెట్రో రియాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అసలు ఇందుకే ట్రంప్ ఏమన్నారు, ఆ తర్వాత దానికి కౌంటర్గా గుస్తావో పెట్రో ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. No, I haven't really thought too much about him. He's been fairly hostile to the United States, and I haven't given him a lot of thought. He's going to have himself some big problems if he doesn't wise up. Colombia is producing a lot of drugs. They have cocaine factories that they make cocaine, as you know, and they sell it right into the United States. So he better wise up, or he'll be next. He'll be next too.
And I hope he's listening. He's going to be next. Yes. Mr. President, Because we don't like people when they kill people. And they sell drugs, they kill them in the United States. And Colombia is a major manufacturer of drugs, meaning cocaine in particular, as you know. to the president of Colombia, who you call a drug dealer? No, I haven't really thought too much about him. He's been fairly hostile to the United States, and I haven't given him a lot of thought. He's going to have himself some big problems if he doesn't wise up. Colombia is producing a lot of drugs. They have cocaine factories that they make cocaine, as you know, and they sell it right into the United States. So he better wise up, or he'll be next. He'll be next too. And I hope he's listening. He's going to be next. Yes. Mr. President. No acepto misiles, no acepto asesinatos, acepto inteligencia. Vengan aquí a hablar con inteligencia y los recibimos y hablamos de tú a tú y con cifras reales, no con mentiras. Deje de engañarse de las mafias políticas colombianas, porque nos condenaron a 700,000 muertos, a ser el país más desigual del mundo. A mí no me amenace, aquí lo espero si quiere. No acepto invasiones, no acepto misiles, no acepto asesinatos, acepto inteligencia. Vengan aquí a hablar con inteligencia y los recibimos y hablamos de tú a tú y con cifras reales, no como